నలబట్టుకుని. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాహిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి దసరా రోజు ఫుల్ వ్లాగ్ అండి. ఆ రోజు తోషనికకి బాలపూజ చేశాము. దేనికి చేశాము, ఎలా చేశాము అనేది మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే సాటర్డే రోజు చిన్న క్లిప్ కూడా యాడ్ చేశామండి. ఆ రోజు చెప్పాను కదండి, మాకు కనకదుర్గమ్మ గుడి మా ఇంటి దగ్గర ఉంటుందని. అక్కడికి తోషనికకి ప్రసాదం ఇచ్చి పంపించాము. అందుకని తను ప్రసాదం పంచిపెట్టేసి తను ఆడుకుంటుందండి మేము వెళ్ళేసరికి. ఇంకా మేము వచ్చామని మా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేసింది. ఇంకా మేమైతే అక్కడ పసుపు కుంకుమలు పంచిపెడుతున్నారండి. అంటే ఎవ్రీ ఇయర్ పంచిపెడతారండి నవమి రోజున. అలాగే ఈసారి కూడా పంచిపెడుతున్నారు అనేసి అందుకోవడానికని వెళ్ళామండి. ఇక్కడ అదే తాంబూలాలు అంటారు కదా, పసుపు కుంకుమ అరటిపళ్ళు పువ్వులు అన్నీ తాంబూలాల కింద సదిరేసి వచ్చిన వాళ్ళ ముత్తైదువులందరికీ ఇస్తున్నారండి. ఇంకా అక్కడికి అందరూ వస్తారు కదండి, అందరూ పలకరిస్తారు, ఎలా ఉన్నారు, బాగున్నాము, అది ఇది అనుకుంటూ ఇంకా అందరితోనూ చాలా సరదాగా ఉంటుందండి. ఇంకా తాంబూలం తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా ఆ రోజు అయితే అమ్మవారు అయితే చాలా నిండుగా ఉన్నారండి. అమ్మవారిని ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవేనండి దోషనికకి ఇచ్చి పంపిన ప్రసాదం శనగలు ఇవి తెచ్చింది. ఇంకా అక్కడ పులిహోర కూడా పంచిపెట్టారండి గుడి దగ్గర. సో అవన్నీ కలిపేసి పట్టుకొచ్చింది అనమాట. మా బుడ్డి చూడండి ఎలా ఆడుకుంటుందో. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి, దసరా. అయితే ఆ రోజు వర్షం పడుతూ ఉందండి, నైట్ కూడా పడిందండి బాగా. ఇంకా మార్నింగ్ నుంచి చినుకు చినుకు లైట్గా పడుతూనే ఉందండి. పువ్వులు కూడా చూడండి ఎలా అయిపోయాయో వర్షానికి. ఇంకా వర్షం ఇలానే పడుతూ ఉంటుందా, తగ్గుతుందా ఏంటి, అనుకున్నవన్నీ జరుగుతాయా ఈరోజు, చాలా అనుకున్నాము, చాలా ప్లాన్ చేసుకున్నాము అనుకుంటూ ఇంకా ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాను. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అనుకున్నవన్నీ అనుకున్న టయానికి అవ్వకపోయినా కానీ అనుకున్నవన్నీ అవుతాయిలే అనే హోప్ తోటి ఇక్కడ నేను చక్కెర పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పెసరపప్పు ఫ్రై చేసుకొని దాంట్లోనే కొన్ని బియ్యం వేసి శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ కొలిచి పెట్టేసి కుక్కర్ పెట్టేసుకున్నానండి, తొందరగా అయిపోతుందని. చాలా ఈజీ ప్రసాదం అంటూ ఉందంటే అది నా దృష్టిలో చక్కెర పొంగలేనండి. కరెక్ట్గా చేయడం కుదిరితే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి చక్కెర పొంగలి. అయితే నేను అనుకున్నవన్నీ అన్నాను కదండి, మెయిన్ మేము అనుకున్నది ఏంటి అంటే తోష్నిక ఒక 2 ఇయర్స్ నుంచి అడుగుతుందండి మమ్మల్ని. అంటే తను ఏదో సినిమాలో ట్రైలర్ చూసిందండి 2 ఇయర్స్ బ్యాక్. దెయ్యం వచ్చి దేవతలా మారిపోతుంది. అదేం సినిమానో అన్నది నాకు ఇప్పటికీ గుర్తులేదండి. ఆ ట్రైలర్లో దేవతలా మారిపోయినప్పుడు అమ్మ నన్ను అలా రెడీ చేయి, నన్ను దేవతలా రెడీ చేయి, నన్ను దేవతలా రెడీ చేయి అని ఎప్పుడూ అడుగుతూనే ఉంటుందండి. అయితే నా ప్రెగ్నెన్సీ ఇంకా తెలిసిందే కదండి, చిన్న పాపతోటి తొందరగా కుదరక ఇంకా దాన్ని డిలే చేసుకుంటూ వచ్చాను. అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి నా పేరే ఎల్లమ్మ అన్న షార్ట్ ఒకటి చేస్తాను అని కూడా అడుగుతుంది. ఇంకెలాగో అమ్మవారిలా తనని రెడీ చేయాలి అనుకుంటున్నాం కదా, అప్పుడే ఆ షార్ట్ కూడా తీద్దాము. ఇంకా ఈరోజు అయితే బాలపూజ కూడా చేస్తాము తోషనికకి. ఇంకా అవన్నీ కలిసి వస్తాయి, అమ్మవారి రూపంలో బాలపూజ అందుకుంటుంది తోషనిక అనేసి దసరా రోజు అని ప్లాన్ చేసుకున్నామండి. అంటే ఎప్పుడు బాలపూజ దసరా రోజే చేయాలనేమీ లేదండి, ముందు రోజు దసరా నవరాత్రుల్లో ఏ రోజైనా చేయొచ్చు. ఇంకా అందుకని దసరా రోజు అయితే బాగుంటుంది అనేసి మేము ముందు నుంచి అనుకున్నాము. అయితే ఇలా వర్షం పడుతుంది కదా, దాన్ని రెడీ చేసి ఫొటోస్ ఎలా తీయాలి, షార్ట్ ఎలా తీయాలి అనేసి ఆలోచిస్తూనే ఉన్నామండి. ఇంకా సరే అనేసి ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేసానండి. అది ఉడికిపోయిన తర్వాత మూత తీసి కొంచెం బెల్లం పాకం పట్టేసి ఆ పాకం కూడా అందులో వేసేసానండి. అలా నెయ్యి వేసి కొంచెం తిప్పిన తర్వాత ఇలా కొబ్బరి అలానే డ్రై ఫ్రూట్స్ అంటారు, జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అవి కొంచెం ఫ్రై చేసేసి చక్కెర పొంగల్లో వేసేసానండి. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దేవుడి దగ్గరికి కొంచెం తీసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసామండి. చూసారు కదా, వర్షం ఇంకా పడతానే ఉంది. వర్షం అంటే ఫుల్గా ఏం పడట్లేదండి, మబ్బులు మేఘాలు ఉరుములు చిన్న చిన్న చినుకులు అలా పడతానే ఉంది. ఇంకా పూజ అయితే చేసేసుకున్నాము.
పూజకి ముందే పిల్లలకి స్నానాలు అవి చేసి రెడీ చేసేసానండి. పిల్లలు స్నానాలు చేసేసి ఫ్రెష్ అయిపోయారు. పూజ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా ప్రసాదం తినేస్తున్నారు. తోష్నిక చూడండి వీడియో తీస్తున్నానని కంగారులో నన్ను చూస్తూ తింటుంది. ఎలా ఉంది అని అడిగితే బాగాలేదని చెప్తుందండి. ఇంకా వంట కూడా చేసేసుకున్నాము. తులసమ్మ దగ్గర కూడా పెట్టిందండి ప్రసాదము. కాకపోతే మీకు తెలుసు కదండి మాకు పిల్లులు ఉన్నాయని అవి ఎక్కడ ఎంగిల్ చేసేస్తాయో అని తొందరగా తీసేసింది. ఇంకా అమ్మవారు అయితే వచ్చారండి ఊరేగింపుతోటి. ఆవిడ్ని సాగనంపేసి మేమైతే భోజనం చేసేసాము. భోజనం అయిపోయిన తర్వాత ఇంకా తోష్నికని ఎలాగైనా రెడీ చేయాలి అని ఫిక్స్ అయిపోయామండి. చినుకులు అయితే కొంచెం ఆగినాయి. ఇవేనండి తోష్నికకి రెడీ చేయడానికి అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. అయితే ఎలా రెడీ చేశాను, మేకప్ ఏమీ వేయలేదండి నేను. సింపుల్గా మామూలుగానే రెడీ చేసేసాను. అది కూడా సారీ ఎలా కట్టాను, ఎలా రెడీ చేశాను అని తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. నేను సపరేట్గా వీడియో పెడతాను. రెడీ చేసేటప్పుడు కూడా షూట్ చేశాను, కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి ఈ వీడియోలో యాడ్ చేయలేదండి. కానీ మీరు కామెంట్ చేస్తే వేరే వీడియో కింద ఎడిట్ చేసి పోస్ట్ చేస్తానండి. ఇంకా తోష్నికని అయితే ఇలా రెడీ చేశాను. రెడీ అయిన తర్వాత ఒకసారి ఇటు చూడమ్మా అంటే చూడండి ఎలా లుక్ ఇస్తుందో. అయితే ఈవినింగ్ రెడీ చేసేసరికి ఈవినింగ్ 4 అవుతుందండి. బాలపూజ అయితే చేస్తున్నారు. తోష్నిక వాళ్ళ జేజమ్మ అంటే మా అమ్మమ్మ చేస్తున్నారండి పూజ. అయితే ఎవ్రీ ఇయర్ ఆవిడే చేస్తారండి. అయితే బాలపూజ గురించి ఆవిడకి తెలుసు బాగా. మన పిల్లల కన్నా బయట పిల్లలకి చేస్తే ఫలితాలు ఎక్కువ ఉంటాయి, ఇంకా చాలా మంచిదండి. కాకపోతే బయట పిల్లలు అంటే పూజ చేసిన తర్వాత తృప్తి చెందాలి కదండి. వాళ్ళు ఎలా తృప్తి చెందుతారో. ఇంకోటి ఏంటంటే అలవాటు లేని పిల్లలు ఇష్టంగా చేయించుకోలేరు. సో మనం అయితే ఎంత భక్తితో చేస్తామో పూజ పొందే వాళ్ళు కూడా అంతే ఇంట్రెస్ట్గా ఉండాలి, ప్లస్ అంతే సంతృప్తి చెందాలి అండి. ఇంకా అంతేకాకుండా పూజ పొందిన వాళ్ళకు కూడా అంతే ఫలితం ఉంటుందండి. అందుకే తోష్నికకు కూడా ఎంతో కొంత మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ అంటే తోష్నికకి 3వ సంవత్సరం వచ్చిన కాడి నుంచి ఎవ్రీ దసరాకి ఎప్పుడు దసరా నవరాత్రుల్లో ఎప్పుడైనా దుర్గాష్టమి రోజు కావచ్చు, మేము ఏ రోజైతే కుంకుమ పూజ జరిపించుకుంటామో ఆ రోజే ఇంటికి వచ్చి మామూలుగా బాలపూజ అయితే చేసేస్తారండి. కాకపోతే ఈసారి కొంచెం ఇలా అమ్మవారి ఇలా అలంకరిస్తాను తోష్నికని అని చెప్పాను కదా, ఇంకా అప్పుడే బాలపూజ కూడా చేద్దాము అనేసి ఇంకా అమ్మమ్మ నేను డిసైడ్ అయ్యాము. అయితే తోష్నికకి ఇప్పుడు 7వ సంవత్సరం అండి. 7వ సంవత్సరాన్ని చండికామాత పూజ చేస్తారంట. అంటే బాలపూజలో కూడా మనకి అమ్మవారి రూపాలు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క అమ్మవారి రూపం ఉంటుందంటండి. అయితే 6వ సంవత్సరం కాళికామాత పూజ అని విన్నాను పోయిన సంవత్సరం. అయితే ఇప్పుడు 7వ సంవత్సరం కాబట్టి చండికామాత పూజ అంటండి. 3వ సంవత్సరం పిల్లల నుంచి 9వ సంవత్సరంలో అడుగుపెట్టిన పిల్లల వరకు కూడా చేస్తారంటండి. ఇంకా బాలపూజ మేము ఎలా చేస్తాము అంటే అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించి, అంటే మనం ఏ పిల్లకైతే బాలపూజ చేస్తాము అనుకుంటున్నామో ఆ పాపని మన ఇంటికి తీసుకు తెచ్చుకొని, అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళామండి తోష్నికని. అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించి పాదాలు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి తర్వాత ఇలా తాంబూలం ఇచ్చి మనం అమ్మవారికి ఎలా అయితే పూజిస్తామో పసుపు కుంకుమ పాలు పూలు గాజులు అలా ఇచ్చి తర్వాత దీపం చూపించి అగరొత్తులు ఇచ్చి హారతినిచ్చి అలా బాల పూజ అయితే చేసి ఆ పాప చాలా హ్యాపీగా తృప్తి చెందేలా మనం తనకి ఏదైతే నచ్చుతుందో తనకి ఏదైతే కావాలో అలా చేసి తన ఆనందాన్ని అమ్మవారి ఆనందంగా భావిస్తూ ఇలా అయితే మాకు తెలిసినంతలో పూజ చేసుకుంటామండి. ఇంకా తోష్నికకైతే వాళ్ళ జేజమ్మ ఇచ్చిన దాంట్లో బ్యాంగిల్స్ అయితే బాగా నచ్చినాయంట. అవి వేసేసుకుంటాను ఇవి తీసేస్తాను అని గొడవ చేసింది. లేదు అవి ఉంచేసుకొని వేసేసుకోమంటే వేసుకుంటుందండి. ఎవ్రీ ఇయర్ లాగే ముందే చేయకపోవడానికి కారణం ఏంటంటే తోష్నిక కోసమని ఒక ఫ్రాక్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారండి. అది దసరాలోపు వచ్చేస్తుందేమో, ఏ రోజు వస్తే ఆ రోజు ప్లాన్ చేసుకుందాం అనుకున్నామండి, కానీ రాలేదు. ఇంకా అందుకని అమ్మమ్మ కాశీ వెళ్ళినప్పుడు తోష్నిక కోసమని ఒక శారీ తెచ్చారు. ఇంకా ఆ శారీనే తాంబూలంలో పెట్టి ఇచ్చేసారండి. అయితే లాస్ట్ 2 ఇయర్స్ చేసిన పిక్స్ అయితే ఉంటే నా దగ్గర, అవి కూడా మీతో షేర్ చేస్తానండి వీడియో లాస్ట్లో చూడండి. ఇంక ఇంతేనండి, బాలపూజ అయితే అయిపోయింది. ఇక మాకు తెలిసినంతలో మేమైతే ఇలా చేసుకున్నాము.
ఇంకెలా చేయాలో మీరేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ అయితే వీలైనంత వరకు ట్రై చేస్తాం. ఇంకా బాలపూజ అయిపోయిన తర్వాత మాకు చెప్పాను కదండి గేదెలు ఉంటాయని మా పాక దగ్గర. అక్కడ జమ్మి చెట్టు ఉందండి. ఇంకా దసరా రోజు అందరూ జమ్మి చెట్టుకి పూజిస్తారు కదా, మేము కూడా అలాగే ప్రతి ఇయర్ జమ్మి చెట్టుకి వెళ్ళి పూజ చేసుకొని వస్తామండి. ఇక్కడ ఆల్రెడీ అమ్మ అయితే పూజ చేసుకుంటున్నారు. ఇంకా నేను కూడా వెళ్ళాను. ఇక్కడ మామూలుగా దీపం పెట్టేసి అన్నీ చేసేసి జమ్మి చెట్టుకి ఒక మంత్రం ఉంటుందండి. ఆ మంత్రం జపిస్తూ 11 సార్లు ప్రదక్షిణ చేసేసి వస్తామండి. అయితే జమ్మి చెట్టులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉండడం వల్ల, మంచి ఆక్సిజన్ అక్కడ ఉండడం వల్ల మనం పూజ చేస్తూ జమ్మి చెట్టు కింద ఎక్కువసేపు గడిపితే మన హెల్త్కి మంచిదని అలా పూజ చేస్తామండి. అయితే ఇక్కడ తోష్నిక తనకు బాలపూజలో ఏమేమి పెట్టారో మీతో షేర్ చేసుకుంటాను అని వీడియో తీయమని అడిగిందండి నన్ను. గిఫ్ట్ ఇచ్చారు, చూపిస్తాను. రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్, తిలకం, కాటికి, ప్రసాదం, పూలు, యాపిల్. అవి ఏం అవసరం లేదు లేరా. జాంకాయ, బనానా. సగం నేను తినేసానని చెప్పు మరి. సారీ, ఇదైతే మా అమ్మ తినిపించేస్తుంది. ఇది చీర సరిగ్గా చూపించు. చేరేది క్లాత్. ఎవరికి చీర? నాకే అమ్మా. నీకేనా? బాగుందా? మరి చెప్పు. మా జేజమ్మ కొని ఇచ్చింది. ఇది గట్టిగా చెప్పు. మా జేజమ్మ కొని ఇచ్చింది. ఇది బాగుంది క్లాత్. ఎక్కడి నుంచి తెచ్చిందమ్మా? కాశీ అమ్మా. కాశీ నుంచి తెచ్చిందా? కాశీ అంటే నాకు చాలా ఇష్టం. కాశీ అంటే చాలా ఇష్టమా? ఎప్పుడన్నా వెళ్ళావా మరి? ప్లేట్ కూడా. ఎప్పుడన్నా వెళ్ళావా? వెళ్ళలేదు. వెళ్ళలేదా? ప్లేట్ కూడా. వెళ్దామా? ప్లేట్ వెళ్దామమ్మా. చెల్లిని కూడా తీసుకెళ్దామా? ప్లేట్ ఇవ్వండి. చెల్లి కూడా నీ అంత అయ్యాక అప్పుడు వెళ్దాం. అప్పుడు నేను పెద్దనే అయిపోతాను కదా. మరి అప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి కదా. సరే, ఇప్పుడు చెప్పు. లైక్ చేసి షేర్ చేసి. ఇదైతే ప్లేట్ ఫైనల్గా లైక్ అండ్ షేర్. అయితే అమ్మమ్మ కాశీ వెళ్ళినప్పుడు తోష్నిక మాట్లాడితే ఏం కావాలమ్మా అని అడిగితే పట్టు చీర తీసుకురామని చెప్పిందండి ఫోన్లో. ఇంకా సర్లే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అప్పుడు కట్టుకునిద్ది, లేకపోతే లంగా జాకెట్ కిందైనా కన్వర్ట్ చేసుకుంటారు అని శారీ తెచ్చిందండి అమ్మమ్మ. ఇవేనండి లాస్ట్ 2 years ఇమేజెస్. అంతకుముందు చేసినవి అయితే ఈ ఫోన్లో తీయలేదండి, అందుకే ప్రజెంట్ నా దగ్గర లేవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.